సునీత విలియమ్స్ ఒక మిషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు రెండో మిషన్ ను చేపట్టారు. అంతరిక్షంలో 9 నెలలుండి భూమి మీదకి రావడం ఒక ఎత్తు, ఇప్పుడు ఆమె భూవాతావరణానికి తగినట్లు మారడం మరో ఎత్తు. సునీత చేస్తున్న రెండో మిషన్ ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. సునీత బృందం భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత భూమి మీద అడుగు పెట్టే ప్రక్రియ గంట సేపు సాగింది. ఉదయం 3:25 డ్రాగన్ క్యాప్సూల్లో ఉన్న పారాషూట్స్ తెరుచుకున్నాయి. ఆ తర్వాత అంటే 3:27 క్యాప్సూల్స్ ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగింది. 3:32 క్యాప్సూల్ దగ్గరకు రెస్క్యూ టీం వెళ్ళింది. పూర్తి పరీక్షల తర్వాత 4:10 క్యాప్సూల్ హ్యాచ్ ను అంటే తలుపును తెరిచారు. 4:12 వ్యోమగాములు భూమిపై అడుగు పెట్టారు. 4:22 సునీత విలియమ్స్ అందరికీ హాయ్ చెప్పారు. ప్రస్తుతం ఫ్లోరిడా వైద్యుల పర్యవేక్షణలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఉన్నారు. మొత్తం 45 రోజుల పాటు ఈ ఇద్దరు వ్యోమగాములు నాసా సెంటర్లోనే ఉంటారు. సునీత ముఖం ఉబ్బిపోయి కనిపించింది, కాళ్లు సన్నబడ్డాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలను సునీత విల్మోర్ అధిగమించాల్సింది. ఆమె ఇప్పుడు కంటి చూపును నిలకడగా ఉంచలేకపోతున్నారు, సరిగ్గా నిలబడలేకపోతున్నారు, నడవడం ఇబ్బందిగా ఉంది, ఎముకల బలం కూడా తగ్గింది. భూ వాతావరణంలో గురుత్వాకర్షణ శక్తికి తగినట్లు సునీత విలియమ్స్ మారాల్సింది. దీనిపైనే ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది. 3 దశల ప్రత్యేక వైద్య చికిత్సలో భాగంగా సునీత విలియమ్స్ కఠినమైన వ్యాయామ దినచర్యను అనుసరిస్తారు. వ్యోమగాముల వెన్నెముక పొడవుగా మారుతున్న కొద్దీ అంతరిక్షంలో 2 అంగుళాల పొడవు కూడా పెరుగుతారు. అయితే వారు భూమికి తిరిగొచ్చిన తర్వాత ఈ తాత్కాలిక ఎత్తు పెరుగుదల ఆగిపోతుంది. వెన్నెముక తిరిగి సర్దుబాటు అవుతున్న కొద్దీ తరచుగా వెన్నెనొప్పి వస్తోంది. వ్యోమగాములు నడవడానికి బదులుగా తేలుతూ ఉండడం వలన వారి పాదాలు తక్కువ ఘర్షణ లేదా ఒత్తిడిని అనుభవిస్తాయి. అందుకే వారి పాదాలకు మసాజ్ చేస్తారు. ఇలా 45 రోజుల పాటు వ్యోమగాముల రెండో మిషన్ కూడా భూమిపై 45 రోజుల పాటు కఠినంగా ఉంటుంది. ఫ్లోరిడా తీరంలో సముద్రంలో పడగానే అక్కడ డాల్ఫిన్స్ సందడి చేశాయి. వ్యోమగాములకు వెల్కమ్ చెప్తున్నట్లుగా అవి అక్కడ ఆ సముద్రంలో డాన్స్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. క్యాప్సూల్ సముద్రంలోకి పడగానే నాసాకి చెందిన వారు వెంటనే ఆ క్యాప్సూల్ ని రికవర్ చేసేందుకు దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో అక్కడి డాల్ఫిన్స్ చేరుకొని వ్యోమగాములకు వెల్కమ్ చెప్తున్నట్లుగా ఆ దృశ్యాలు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. సో మనమే కాదు, డాల్ఫిన్స్ కూడా వ్యోమగాములకు వెల్కమ్ చెప్తున్న ఆ ఫీల్ అక్కడున్న వాళ్ళని ఎంతో ఆనందపరిచాయి. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో సముద్రంలో పడగానే అక్కడికి చేరుకున్న నాసా సిబ్బందిని ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు డాల్ఫిన్స్ అక్కడ సందడి చేస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం.